మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు 3 కలర్స్తో దోశ తయారు చేయటం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ 1, పుదీనా కొత్తిమీర ఆకులు 1/2 కప్పు, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. పెసరపప్పుని 1 గంట ముందు నానబెట్టుకోవాలి. ఇలా ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి నానుతుంది. ఇప్పుడు నానిన దాన్ని మిక్సీలో వేసి నానిన పెసరపప్పుని మిక్సీలో వేసి దోశ పిండిగా తయారు చేసుకుందాం. ఇలా మిక్సీలో వేయగా వచ్చిన పెసరపిండి ఇది. దీనిలో మనకు రుచికి తగినంత కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడయ్యాక ఈ దోశ పిండిని వేద్దాం. పెసరపప్పుని దోశ పిండిలా చేసాం కాబట్టి దాన్ని వేసి బాగా వెడల్పుగా చేసి దీనిలో పై వరుసలో క్యారెట్ తురుము, మధ్యలో ఉల్లిపాయ ముక్కలు, ఈ కింద వరుసలో కొత్తిమీర పుదీనా ఆకులు వేసి చుట్టూ 1 స్పూన్ నూనె వేసి కాలుద్దాం. ఇలా ఆయిల్ వేసిన తర్వాత దీని మీద మూత పెడదాం. చిన్న మంట మీద వేయించుకుంటే దోశ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా తిప్పుకుందాం. ఇలా రెండు వైపులా వేగనిచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. క్యారెట్ పుదీనా కొత్తిమీరతో దోశ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.